100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ఈ మిరాయి అనే సినిమా మనోజ్ గారు మాట్లాడుతూ వేరే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఏదో మనం టేక్అవుట్ చేస్తున్నట్టుగా ఒక మాట అన్నారు. వెరీ ఎర్లీ స్టేజెస్లోనే కథ చెప్పినప్పటికీ ఇప్పుడు అవుట్పుట్ చూసిన దానికి వాట్ ఈస్ ద బెటర్మెంట్ అంటే మీకు అంటే కథ అన్నది ఇప్పుడు నేను చెప్పిన 1 minute కూడా కథ. మీ ప్రొడక్షన్లో కొన్ని జరిగినాయి అని కూడా బయట రకరకాలుగా వార్తలు కూడా వచ్చినాయి సార్. అంటే కొంతమంది మిస్యూజ్ చేయటం కానీ ఆ డబ్బుని లిటరలీ సీన్ పీపుల్ ఈ హఫ్తా వసూలు చేస్తారు కదా, అలా మా ప్రతి సెట్లోకి వెళ్ళి ఇలా జరుగుతుందని మీకు ఎప్పుడు తెలిసింది సార్? సడన్గా నేను వచ్చి చూసేసరికి ఒక జనరల్గా సినిమా పరిశ్రమలో ఉన్నవారు అంత ఓపెన్గా ఉండరు. ఇండస్ట్రీలో జరిగిన విషయాల మీద విసుగా, లేకపోతే మీరు ఉండటమే ముక్కుసూటితనంగా అలాగే ఉంటారు. ఎక్కడైతే ఫాల్ట్ ఉందో దాన్ని కరెక్ట్ చేయటం గురించే ఈ గ్యాప్ తీసుకున్నారు అనుకోవచ్చు. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వీ హ్యాడ్ వాజ్ అ కరప్షన్. తప్పే ముందులే దాన్ని ఎఫెక్ట్ సాధారణంగా ఏ ప్రొడ్యూసర్ కూడా లాస్ అయితే ఆ నెంబర్స్ చెప్పడానికి ఇష్టపడరు. మీరు మాత్రం చాలా ఓపెన్గా వై ఐఎమ్ సో వరీడ్ అబౌట్ యూనియన్స్, ఇట్స్ లెస్ అనేది. నేను ఐఎమ్ ఓన్లీ వరీడ్ అబౌట్ ద స్ట్రైక్ విషయంలో కూడా కొంతమంది విశ్వప్రసాద్ గారు మమ్మల్ని ఇలా అన్నారు అని వాళ్ళ మనోభావాలు దెబ్బతిని మేము ఆయన షూటింగ్ కూడా వెళ్ళమని ఏదో ఒక చిన్న నోట్ పంపించాను. నా వ్యాపారం నా ఇష్టం, నేను ఎవరినైనా చేసుకోవాలన్నదానికి ఎస్, నా రైట్ నాకు. హాయ్ సార్, నమస్తే. నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సార్ చాలా కూల్గా కనిపిస్తున్నారు. సినిమా రిలీజ్కి కొన్ని గంటలు మాత్రమే ఉంది, కొన్ని రోజులు, ఒక 2-3 డేస్లో, కానీ అయినా చాలా కూల్గా కనిపిస్తున్నారు. దీనిలో టెన్షన్ పడేది ఏం లేదండి. అంటే సాధారణంగా ఒక నిర్మాత అంటే ఆ టెన్షన్ వేరుగా ఉంటుంది, రిలీజ్కి 2 రోజుల ముందు 3 రోజుల ముందు నుంచి. కానీ మీరు మాత్రం చాలా కూల్గా. అంటే జనరల్గా టెన్షన్ వచ్చి మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కానీ. ఓకే, అంటే జనరల్గా సినిమా పరిశ్రమలో ఉన్నవారు అంత ఓపెన్గా ఉండరు. మీరు మాత్రం చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఉన్నట్లుగా ఈ మధ్యకాలంలో ప్రతిదీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏంటి సార్ అంటే విసుగా, లేకపోతే ఇండస్ట్రీలో జరిగిన విషయాల మీద విసుగా, లేకపోతే మీరు ఉండటమే ముక్కుసూటితనంగా అలాగే ఉంటారా? మీరు ఉండటమే మీద నా పర్స్పెక్టివ్లో నార్మల్గా ఉంటున్నానండి సార్. వేరే ఉంటారా ఉండరా అన్నది నేను చెప్పలేను, కానీ నేనైతే స్పెషల్ క్వాలిటీ ఏం లేదు. ఓకే, అంటే యాజ్ ఎ నిర్మాతగా మీరు సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా ఒక 50 సినిమాలకు పైగా పూర్తి చేశారు. పైన ఉంటాయి. ఒక 38-39 రిలీజ్ అయ్యి మిగతాయి రిలీజ్ కాబోతున్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయి రిలీజ్. కరెక్ట్. అంటే 100 సినిమాలు అనేది మీ టార్గెట్ అని అప్పట్లో చెప్పారు, ఫాస్టెస్ట్ 100 సినిమాలు. మేము చేస్తున్న స్కేల్లో వీ మే బికమ్ ద ఫాస్టెస్ట్ అంటే అంత టార్గెట్ ఏం కాదు. ఓకే, సో వీ వాంట్ టు డూ యాజ్ మనీ. ఈ స్పేస్లో వెళ్తే విల్ బికమ్ ఫాస్టెస్ట్ 100 అని. ఓకే, కొంచెం స్పీడ్ తగ్గించినట్టుంది సార్. అంటే చాలా తగ్గించు. ఎందుకు సార్? ఏం రియలైజేషనా, లేకపోతే ఎందుకని తగ్గించారు? రియలైజేషన్ కాదు, అంటే వి సడన్లీ సా లాట్ ఆఫ్ గ్యాప్స్. సో అవి ఫిక్స్ చేయడానికి కొద్దిగా విట్టుకే. ఓకే, అంటే వి స్లోడ్ అంతా, ఫుల్గా స్టాప్ ఏం చేయలేదు. సో బట్ అంటే విల్ కంటిన్యూ ద జర్నీ. అంటే మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్ అయ్యింది. మిస్టర్ బచ్చన్ రిలీజ్ తర్వాతనే కొంచెం స్లో అయినట్టు కనిపిస్తుంది. మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్ ఏం డైరెక్ట్గా కాదు, బట్ ఈ ప్రాసెస్లో చాలా గ్యాప్స్ అయితే క్లియర్గా అనిపించింది. అది ఫిక్స్ చేస్తున్నాం అనుకున్నాము, కానీ అది అవ్వలేదు. అది దట్స్ వి రియలైజ్డ్ ఆఫ్టర్ ద, అంటే బిఫోర్ మిస్టర్ బచ్చనే వి టుక్ లాట్ ఆఫ్ స్టెప్స్. ఓకే, దాని తర్వాత కొత్తగా అంటే కొత్త ప్రాజెక్ట్స్ స్లోగా మౌంట్ చేసాం. ఓకే, అంటే గ్యాప్లో ఏంటి సార్? ఈ గ్యాప్లో మీరు ఏంటి అంత ప్రక్షాళన చేయాలనుకున్నారా? అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది, అసలు కంటెంట్ దగ్గర జరుగుతుందా, ప్రొడక్షన్ సైడ్ జరుగుతుందా? అంటే ఈ గ్యాప్లో ఎక్కడైతే ఫాల్ట్ ఉందో దాన్ని కరెక్ట్ చేయటం గురించే ఈ గ్యాప్ తీసుకున్నారు అనుకోవచ్చా? బేసిక్గా biggest problem we had was a corruption.
ఒక సినిమా చేస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. మీరు మల్టిపుల్ చేస్తున్నప్పుడు ఆ గ్రాంటెడ్ యాటిట్యూడ్ అనేది బిల్డ్ అవుతుంది ఆర్గనైజేషన్లో. ఓకే. తప్పే ముందులే కరప్షన్లో అన్నది దాని ఎఫెక్ట్ క్వాలిటీ అండ్ కాస్ట్ మీద చాలా బ్యాడ్గా ఉంది. సో అది ఫిక్స్ చేసాం. అంటే మీరు రావటం ఒక సాఫ్ట్వేర్ సెక్టార్ నుంచి రావటం అంటే ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది సాఫ్ట్వేర్ సెక్టార్ అంటే కార్పొరేట్ స్టైల్. ఆ కార్పొరేట్ స్టైల్కు సినిమా ఇండస్ట్రీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి రావటం వల్ల ఇక్కడ ఇలా జరుగుతుంది అని మీకు తెలియక అంటే ఇప్పుడు ఇలా జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి సార్. మీకు మాత్రం ఈ వాతావరణం పడలేదు అనుకోవచ్చా? అది కరెక్ట్ కాదండి. బేసిక్గా ప్రతి ఏరియాలో సర్టన్ ప్రాక్టీసెస్ ఉంటాయి. దానికి సర్టన్ టాలరెన్స్ లెవెల్ అన్నది ఉంటుంది. ఈ ఒక సినిమా చేస్తున్న టైంలో ఇక్కడున్న ప్రాక్టీసెస్ వల్ల మీకు పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. చాలా సినిమాలు చేయాలనుకున్నప్పుడు ఇవి ఫిక్స్ చేయకపోతే వీ కెనాట్ డూ మెనీ మూవీస్. సో అక్కడ గ్యాప్ కనిపించింది. ఓకే. సో ఓన్లీ పెద్ద సినిమాలు చేస్తూ 1 at a time or 2 at a time చేస్తే ఇష్యూ ఏమి ఉండదు. ఎందుకంటే ఆ సినిమాలు అఫోర్డ్ చేయగలవు ఈ లీకేజ్ను. బట్ మీరు డిఫరెంట్ కంటెంట్ క్రియేట్ చేయాలన్నా మల్టిపుల్ మూవీస్ అట్ ఏ టైం చేయాలంటే మీకు ఒక ప్రాసెస్ దాని కంట్రోల్స్ ఉండాలి. అవి కంప్లీట్గా మిస్ అయిపోయినాయి. వాటిని ఫిక్స్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే. అంటే ఇది ఎంతవరకు కంట్రోల్ చేయగలరు అనుకున్నాను సార్? ఏదైనా చేయొచ్చు. అంటే ప్రతి రంగంలో ఈ కరప్షన్ అనేది అంతో కొంత ఉంటుంది. కానీ సినిమా రంగంలో కొంచెం అంటే కొన్ని సెక్టార్స్లో, అన్ని సెక్టార్స్ కాదు, కొన్ని సెక్టార్స్లో మీరు ఏదైతే కొన్ని వాటి గురించి మీరు మాట్లాడారు ఇంతకుముందు, ఆ సెక్టార్లోనే ఎక్కువ ఉందని చెప్పేసి అన్నారు. సో వాటిని కంట్రోల్ చేయడం ఎంతవరకు సాధ్యం సార్? అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. అంటే మనమంతా ఒక సివిక్ సొసైటీలో ఉన్నామండి. ఆటోమేటిక్గా ఓపెన్ కరప్షన్ అన్నది అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన ఓపెన్ కరప్షన్కు ఇప్పుడున్న ప్రాసెస్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఒకప్పుడు మీరు ఒక ట్రైన్లో ట్రావెల్ చేయాలంటే మీరు బర్త్ కావాలన్నా కూడా 50% ఆఫ్ ద బర్త్ సీట్స్కి యూపీఏ బ్రైబ్. ఇవాళ లిటరల్గా 0 ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. అలా ప్రతి ప్రాక్టీస్ ఇట్ విల్ గెట్ క్లీన్ అప్ ఓవర్ ఎ టైం. ఇది కూడా అలానే క్లీన్ అవుతుంది. ఓకే. ఎక్కడ సార్ అంటే మీరు ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు? వాటికి అడ్డుకట్ట వేశారా మీరు? అంటే స్పెషల్గా బయట కాదు, మీ ప్రొడక్షన్లో. మా ప్రొడక్షన్లో ఐ థింక్ టు రీజనబుల్ ఎక్స్టెంట్ వి రిమూవ్డ్. బట్ నేను చాలామందికి చెప్తాను ఒక నెక్సెస్ ఉంది, దాన్ని బ్రేక్ చేయకపోతే వీలు కాదు అని. వీలైనంత వరకు ఐ థింక్ వీఆర్ బ్రేకింగ్ దట్. ఓకే. అంటే ఈ మిరా అనే సినిమా మీ దగ్గరికి ఎలా వచ్చింది సార్? అంటే ఫస్ట్ అంటే మన మనోజ్ గారు మాట్లాడుతూ వేరే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఏదో మనం టేక్అవుట్ చేస్తున్నట్టుగా ఒక మాట అన్నారు. అంటే మిరాయిస్ వెరీ ఎర్లీ స్టేజెస్లోనే కార్తిక్ గారు ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడు వి స్టార్టెడ్ విత్ దట్ ప్రాజెక్ట్. ఓకే. అంటే ఈ కథ వినగానే లార్జర్ దెన్ లైఫ్ సినిమా ఇది, సో బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఏంటి సార్? అంటే కథ మీద నమ్మకమా? ఆ నెరేటివ్ మీద నమ్మకము, వాట్ వీ వాంట్ డెలివర్ అన్న దాని మీద. అంటే బేసిక్గా స్టోరీస్ అశోక అండ్ 9 books దాన్ని ప్రొటెక్ట్ చేసేదానికి దెర్ ఆర్ డిఫరెంట్ 8 యోద్ధాస్ అండ్ 1 ఒక ఆశ్రమంకి ఒక బుక్ ఇచ్చి మిగతా 8 మంది యోధాస్కి ఇస్తారు. హౌ దే ప్రొటెక్ట్. ఓకే. హౌ ఏ విల్ ఫోర్స్ కమ్, దాన్ని శ్రేయ గారు అంటే షీల్ ఫోర్సి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి షీ సాక్రిఫైస్ ద కిడ్ టు ద సొసైటీ. ఓకే. అండ్ దెన్ హౌ అంటే ఈ గెయిన్స్ ద పవర్ టు స్టాప్ అన్నది దట్ ఈస్ అ హై లెవెల్ స్టోరీ. అంటే అది కథగా నచ్చడం కదా. హౌ ఇట్స్ గోయింగ్ టు బి విజువల్లీ నెరేటెడ్ అన్న దాని మీద. అంటే కథగా ఇట్ మే లుక్ లైక్ ఏ గుడ్ స్టోరీ అంతేగాని అంటే మీకు. బట్ దీనిలో హౌ వీ కెన్ బ్రింగ్ ద ఫ్యాంటసీ, హౌ వీ బ్రింగ్ సూపర్ హీరో ఎలిమెంట్స్ అన్నది అనుకున్న బడ్జెట్లోనే కంప్లీట్ అయింది సార్? లేదు, బడ్జెట్ ఆల్వేస్ పెరుగుతూనే ఉంటుంది కదా. ఓకే. సో బట్ కంఫర్టబుల్ బడ్జెట్లోనే అయిపోయింది. ఓకే.
అంటే ఫస్ట్ అనుకున్న దానికి ఇప్పుడు ప్రొడక్ట్ వచ్చిన దానికి డిఫరెంట్ బడ్జెట్లో డిఫరెన్స్. సో సినిమా మేకింగ్ అనేది ఇట్స్ అ ప్రాసెస్ అండి. అంటే ఇట్స్ నాట్ అంటే రూల్ బుక్ వేసి దిస్ ద నంబర్స్ అంటే అవ్వదు. యూ విల్ సీ వాట్ ఈస్ ద మార్కెట్ అండ్ హౌ డూ యూ క్రియేట్ ఎ మార్కెట్ అనేది. ఈ సినిమాకి వీ ఆల్వేస్ హ్యాడ్ ఎ మార్కెట్ బిగ్గర్ దాన్ వాట్ వీ ఫోర్సీన్, బట్ ఇట్ వాస్ డన్ వెరీ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. ఓకే. సో ఇన్ని సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్లో అసలు పేపర్ మీద ఉన్న బడ్జెట్లో సినిమా ఎందుకు తీయలేకపోతున్నారంటే మీరు చెప్పే రీజన్ ఏంటి సార్? అసలు యాజ్ అ ప్రొడ్యూసర్గా ఇన్ని సినిమాలు కంప్లీట్ చేశారు, రిలీజ్ చేశారు, ఇట్లా పేపర్ మీద ఉన్న బడ్జెట్ సినిమా ప్రొడక్ట్ బయటకు వచ్చేసరికి అనుకున్న బడ్జెట్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో మీ లివింగ్ ఉందండి, మీకు బడ్జెట్ ఉందా, మంత్లీ ఎంత ఖర్చు అవుతుందండి? మోస్ట్లీ ఒక 1 lakh అలా అవుతుంది. అంతే అవుతుందా ఎవ్రీ మంత్? కొంచెం అటు ఇటుగా కొంచెం అటు ఇటు అవుతుందా లేకుంటే అంతే సార్, చేంజ్ కొంచెం అవుతుంది? ఇప్పుడు మీ లైఫ్లో మీకు డైలీ ఒక స్పెండ్ బడ్జెట్ ఉంటుంది, మంత్లీ ఉంటుంది, అవే మేనేజ్ చేయలేరు మీరు. అలానే ఓకే. సో మీ ఇన్కమ్ని బట్టి మీ బడ్జెట్ చేంజ్ అవుతుంది, మీ ఆస్పిరేషన్ బట్టి చేంజ్ అవుతుంది, మీ అవైలబిలిటీస్ని బట్టి చేంజ్ అవుతుంది. సో అలానే సినిమా కూడా ఒక ఆస్పిరేషన్ ఉంటుంది, ఇంత ఇది డెలివర్ చేయాలన్నది. ఓకే. వేస్ట్ కాకుండా ఎఫిషియెంట్గా చేయడం అన్నది. అంటే హీరో మార్కెట్ని బట్టే ఖర్చు పెడుతుంటారు, ప్రొడ్యూసర్ అదే చెప్తుంటారు, హీరో మార్కెట్ని బట్టే ఖర్చు పెడుతున్నారు. హీరో మార్కెట్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. సినిమా మార్కెట్ని బట్టి యూ హ్యావ్ టు స్పెండ్. ఓకే. సినిమాకి ఏం క్రియేట్ చేస్తామో అన్నది, ఏది అవసరం అన్నది ఉంటుంది. అంటే దాంట్లో చాలా ఉంటుంది. అంటే మీ డైలీ బడ్జెట్ ఎంత అంటే చెప్పలేరు కదా. అవును. ఒకరోజు మీరు బయట తినచ్చు, ఒకరోజు ఇంట్లో తినచ్చు, ఒకరోజు హై అండ్ రెస్టారెంట్కి వెళ్ళచ్చు. ఆ రోజు మీ నీడ్, మీ అఫోర్డబిలిటీ. ఏంటి సార్ మిరాయి గురించి, అంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి అని ఆడియన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇది ఎలాంటి సినిమా? బేసిక్ ఇది ఒక ఫ్యాంటసీ స్టోరీ విత్ హిస్టరీ అండ్ ఫిక్షన్ విత్ ఎక్స్ట్రాడినరీ విజువల్ గ్రాండియర్ ఉంటుందండి. ఒక మంచి ఎమోషన్ ఉన్న స్టోరీ, ఒక తల్లి సంకల్పం మీద వర్క్ చేయడానికి హౌ ఈ గోస్ త్రూ, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, హౌ ఈ సాల్వ్స్ ద ప్రాబ్లమ్ అన్నది ఫండమెంటల్ నెరేటివ్. దీనిలో లాట్స్ ఆఫ్ ఫ్యాంటసీ, లాట్ ఆఫ్ ఎలివేషన్స్, ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అన్నది విల్ గెట్ అన్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ విత్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. కథ మొత్తం మీరు విన్నారా సార్? కార్తీక్ గట్ల కథ మొత్తం, సినిమా మొత్తం చూసాను. చూసారు, ఇప్పుడు అవుట్పుట్ చూస్తారు. కథ చెప్పినప్పటికి ఇప్పుడు అవుట్పుట్ చూసిన దానికి వాట్ ఈస్ ద బెటర్మెంట్ అంటే మీకు? అంటే కథ అన్నది ఇప్పుడు నేను చెప్పిన 1 minute కూడా కథనే. సీన్ బై సీన్ వినడం ఇంకొక సీన్ బై సీన్ వినాలి. అంటే నేను ఇప్పుడు క్వాలిటీ బెటర్మెంట్ చూసుకున్నారు కదా, అవుట్పుట్ ఎలా అనిపిస్తుంది? ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంది? ఎక్స్ట్రాడినరీ. అంటే వాళ్ళ మేకింగ్లో నాకు మొత్తం ఐ నో వాట్స్ కమింగ్ ఇన్ ద మూవీ, బట్ కథ మొత్తం వినడం అంటే వేరు. అంటే కథ మొత్తం వినడం కదా, ఇప్పుడు అవుట్పుట్ చూసుకున్నారు కదా, అవుట్పుట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ, దాంట్లో డౌట్ లేదు. అంటే అదర్ లాంగ్వేజ్ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? అన్ని చోట్ల పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. సో బేసిక్గా దిస్ వన్ ఆఫ్ ద మూవీ వేర్ ఐ వాచ్డ్ వెరీ క్లోజ్లీ ఆల్ ద రియాక్షన్ వీడియోస్. There's lots of reviewers on YouTube, and whenever there's a content, at least ఒక 125 reactions చూసింటాను నేను. అండ్ ఐ కెన్ సీ యూనిఫామ్ అంటే బాడీ లాంగ్వేజ్ అండ్ రియాక్షన్. అంటే ఎక్కడైతే ఐ ఎలిమెంట్స్ ఉన్నాయో అండ్ ద వే దే అప్రిషియేటెడ్ అండ్ ఇఫ్ యూ సీ ద కామెంట్స్, అంటే అన్లెస్ దేర్ సమ్ వెరీ ఫోకస్డ్ టార్గెటెడ్ 1 or 2% వాళ్ళు వదిలేస్తే, అంటే దేర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు కామెంట్ నెగిటివ్, అంటే దే విల్ హ్యావ్ ఓకే సమ్ అదర్ ఇష్యూస్ అనమాట, అంటే బయాస్డ్ ఇది, బట్ ఇట్స్ ఇనానిమస్లీ వెరీ పాజిటివ్. అంటే తేజ సజ్జాని చూస్ చేసుకుంటానికి రీజన్ ఏంటంటే, అంటే అతను హనుమాన్ అనే ఒక సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్లో లేదు, ఇది హనుమాన్ సంబంధం లేదు. అంటే ఈ మూవీ వాజ్ స్టార్టెడ్ మచ్ బిఫోర్ హనుమాన్. హనుమాన్ సైజ్ స్కేల్ తెలవని ముందే స్టార్ట్ చేసిన మూవీ. ఇప్పుడు బడ్జెట్ హై బడ్జెట్ అయింది, దీనికి టికెట్ రేట్లు ఏం పెంచట్లేరని ఎందుకు సార్? రీజన్ ఏంటి? అంటే ఆడియన్స్ థియేటర్స్కి రావట్లేరని ఒక రీజనా ఏంటిది? సినిమా బాగున్నప్పుడు డెఫినెట్గా వస్తారు. ఈ సినిమాకు ఉన్న బజ్కు టికెట్ రేట్ పెంచినా ఫస్ట్ 3-4 daysలో డిఫరెన్స్ ఏమవ్వదు. బట్ మాకు ఈ సినిమా వీ కెన్ స్టిల్ డెలివర్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అన్న దాని మీద. వీ వాంట్ ఆల్ ఫ్యామిలీస్ టు కమ్, అంటే వీ వాంట్ మెజర్ ఆన్ ద ఫుట్ఫాల్, నాట్ ఆన్ ద నంబర్. ఓకే సార్, ఓటీటీ బిజినెస్ ఇంత ముందులా లేదు సార్ సినిమాలకు. అంటే ఓటీటీ బిజినెస్ ఎప్పుడైతే తగ్గిపోయిందో సినిమాల ప్రొడక్షన్ కూడా తగ్గిపోయింది అంటారు.
యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు అది ఏం సార్ ఎలా ఓటీటీలో ఇంపాక్ట్ అయిన బిజినెస్లో వీఆర్ ద ఫస్ట్ వన్స్. ఓకే. ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినాను, 1 yearలో we took a hit on 3 movies. 3 కాదు 5 movies. 2024 ఫిబ్రవరిలో వి రిలీజ్ 2 movies. ఒకటి వడకపట్టి రామస్వామి అన్నది ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ 5 హిట్ మూవీస్ ఇన్ తమిళ్, బట్ వి లాస్ట్ 2-digit numbers అనమాట దానిలో. ఓకే. బికాజ్ వి డెంట్ సెల్ ఓటీటీ అండ్ డిజిటల్ ఇన్ టైం. మేము మార్కెట్లోకి వచ్చే టైంకి దిస్ నో బయర్. ఈగల్ వీ హ్యాడ్ ఎ బయర్ బట్ వీ డెంట్ సెల్ ఇన్ టైం. అగైన్ మీరు ఇన్ఎఫిషియన్సీస్ అన్నాం కదా ఆర్గనైజేషన్లో, అది దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. సో వీ లాస్ట్ మనీ బికాజ్ వీ డెంట్ సెల్ ద నాన్ థియేట్రికల్. నాన్ థియేట్రికల్ అమ్మింటే వీ వుడ్ హావ్ బీన్ ఇన్ క్యాష్ పాజిటివ్. అలా ఆ ఇయర్లో ఒక సినిమా అమ్మింది వీ కుడ్ రియలైజ్ బ్యాక్. మనమే నమ్ముగల దెన్ హై 30s లో 40sలో వీ లాస్ట్ మనీ. దెన్ సబ్సిక్వెంట్ రిలీజ్ చేసిన మూవీస్లో కూడా దర్ ఇస్ ద ఇష్యూ విత్ ద సెల్లింగ్ ద నాన్ థియేట్రికల్. అలా ఐ లాస్ట్ మోర్ దాన్ 3 digits ఓకే. బికాస్ ఆఫ్ ఓటీటీ. ఓకే. నాట్ సెల్లింగ్ ద నాన్ థియేట్రికల్ ఇన్ టైమ్ ఆర్ దిస్ నో మార్కెట్ ఫర్ నాన్ థియేట్రికల్. అంటే 3 digits అంటే మొదటి నుంచి కూడా, అంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీ నుంచి వచ్చిన తర్వాత సినిమాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి 3 digits 2024లో ఓన్లీ ఇప్పుడు 2020. నేను చెప్పిన సినిమాల్లో ఓకే. విదిన్ 5 or 6 movies. ఓకే. అంటే ఓన్లీ ఓటీటీ మార్కెట్ తగ్గటం వల్లే నాన్ థియేట్రికల్ తగ్గడం వల్ల. ఓకే. ఈగల్, వడకపట్టి రామస్వామి, ఆ, మనమే, మిస్టర్ బచ్చన్, స్వాగ్, విశ్వం. విదిన్ దిస్ 6 movies క్లోజ్ టు 120 to 140 crores పోయింది. అసలు అంటే యాంటిసిపేటెడ్ ఇన్కమ్ పోయింది. ఓకే. అంటే ఇంత ఓపెన్గా చెప్పేస్తున్నారు మీరు 3 digits. అంటే సాధారణంగా ఏ ప్రొడ్యూసర్ కూడా లాస్ అయితే ఆ నెంబర్స్ చెప్పడానికి ఇష్టపడరు సార్. మీరు మాత్రం చాలా ఓపెన్గా ఇది మార్కెట్ మీరు అడిగినారు చెప్పినాను. అంటే జనరల్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఉన్నట్లుగా మీరు మాట్లాడటం. అంటే చాలామంది వై ఐఎమ్ సో వరీడ్ అబౌట్ యూనియన్స్, ఇట్స్ లెస్ అనేది. నేను ఐఎమ్ ఓన్లీ వరీడ్ అబౌట్ ద ప్రాసెస్, కరప్షన్, నెక్సస్. ఓకే. అంటే వీ పే పీపుల్ వెల్ అండ్ వీ వాంట్ టు పే దెమ్ వెల్ అండ్ గెట్ ద రైట్ అవుట్పుట్ అనమాట. బట్ వెన్ యూ లూజ్ మనీ అండ్ వెన్ యూ ఆర్ వెరీ ఫోకస్డ్ యూ ఆర్, అంటే మీకు ఆటోమేటిక్గా విల్ రియాక్ట్. ఓకే. ఇది ప్యూర్గా నాన్ థియేట్రికల్ మార్కెట్ పడిపోవడం వల్ల. ఓకే. ఇట్స్ నాట్ బ్యాడ్ మూవీస్. కాకపోతే ఓటీటీ వాళ్ళ చేతుల్లోనే సినిమా రిలీజ్ డేట్లు కానీ అన్ని ఓటీటీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ప్రజెంట్. వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారమే సినిమాలు రిలీజ్ చేయాలి అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది సార్. వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేస్తున్నారు, ఈ డేట్లో ఫిక్స్ చేస్తే మీరు అది చాలా రాంగ్ ఆర్గ్యుమెంట్. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటారు, మీకు కావాల్సినప్పుడు కొంటారా, ఆ ప్రోడక్ట్ వచ్చింది కానీ కొంటారా? నాకు కావాల్సినప్పుడు కొనుక్కుంటారు. వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళ డేట్ వాళ్ళ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి కదా. వాళ్ళకి ఒక ఇయర్లో ఒక స్పెండ్ ఉంటుంది. క్వార్టర్కి ఒక పెద్ద సినిమా, నెలకు ఒక సినిమా రిలీజ్ చేయాలని ఉంటుంది. వాళ్ళు దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలా, మనం రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు వేసుకోవాలనుకుంటారు. వాళ్ళు చాలా క్లియర్. 2026లో ఏ మంత్లో నేను ఏ సినిమా రిలీజ్ చేసుకోవాలని 25లోనే కాంట్రాక్ట్లు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చే సిగ్నిఫికెంట్ మనీ కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తారు. అంటే నాకు తెలిసి అది తప్పని అనుకోను. ఓటీటీ వాళ్ళ చేతిలో ఏం లేదు. ఇప్పుడు ఎలా ఉంది సార్ నాన్ థియేట్రికల్ మార్కెట్? కొంచెం మీరు అనుకున్న 1 yearకి ఇప్పటికీ ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? లేదండి. 21, 22, 23 నాన్ థియేట్రికల్ మనీ ఎక్కువ వచ్చింది కదా అని చెప్పి పీపుల్ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ ఈజీ అండ్ మేకింగ్ లాట్ ఆఫ్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీస్. ఇప్పుడు పీపుల్ కెనాట్ అఫోర్డ్ టు మేక్ బ్యాడ్ అండ్ అగ్లీ. అంటే గుడ్ క్యాన్ బికమ్ బ్యాడ్, బట్ అగ్లీ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఓకే. అంటే మీ బ్యానర్లో ఓ బేబీ సినిమా కానీ, గూఢాచారి, నెక్స్ట్ కార్తికేయ 2, ధమాకా, ఇవి సక్సెస్లు కనిపిస్తున్నాయి సార్. కానీ మేము ఆల్వేస్ సక్సెస్లో చూసామండి, ఒక 24 తప్పితే. ఓకే. ఫైనాన్షియల్గా అంటే మీరు చూసేది ఫైనాన్షియల్ సక్సెస్ అంటే ఇట్స్ ఫైనాన్షియల్గా ఒక సినిమా మీరు పెట్టిన డబ్బులు మీకు రిటర్న్ వచ్చి ప్రాఫిట్ చూస్తేనే ఆ సినిమా సక్సెస్. సో ఆ ప్రకారం చూసుకుంటే మీకు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు ఏమనుకోవచ్చు ఇప్పటివరకు మీరు చేసి? గూఢాచారి మీరు చెప్పిన గూఢాచారి, ధమాకా. అంటే నాకు బ్యాక్ వచ్చిన డబ్బులు అనేది వేరు. ఫస్ట్ మూవీ ఆఫ్ సీన్ మనీ బ్యాక్ ఇస్ ధమాకా. అంటే మిగతా సినిమా ఓ బేబీలో కూడా వచ్చింది.
ధమాకాలు వచ్చింది మ్యాక్సిమం 2 డిజిట్స్లో ధమాకా వచ్చింది. ఓ బేబీ మేబీ ఇన్ సింగిల్ డిజిట్స్ పెట్టిన దానికన్నా ఎక్కువ వచ్చింది ఓ బేబీ. కొన్ని సినిమాలు కంటెంట్ బాగున్నా కూడా ఆ కమర్షియల్ సక్సెస్ అనేది రాకపోవచ్చు. డెఫినెట్గా స్వాగ్ అన్నది కంటెంట్ ఉన్న కమర్షియల్ సక్సెస్ రాలేదు. వడకబట్టి రామస్వామి థియేట్రికల్ సక్సెస్ అయినా డబ్బులు రాలేదు. అంటే థియేట్రికల్ సినిమాలు వేరు, ఓటీటీ సినిమాలు వేరు అంటారు. రీసెంట్గా లిటిల్ హార్ట్స్ అనే సినిమా అది జనరల్గా ఓటీటీకి చేసిన సినిమా సార్. దాన్ని మళ్ళీ థియేట్రికల్ తీసుకొచ్చి ఈరోజు థియేటర్లో మంచి రెవెన్యూ రాబడుతుంది సార్. అంటే థియేటర్కి జనాలు రావట్లేరు, చిన్న సినిమాలకు రావట్లేరు అని చాలా ఒక వితండ వాదన ఉంది సార్. లిటిల్ హార్ట్ సక్సెస్ అనేది మరోసారి అందరికీ ఒక అంటే థియేటర్ మంచి కంటెంట్ ఇస్తే థియేటర్కి వస్తారని నిరూపించింది సార్. మ్యాడ్ వచ్చింది, కమిటీ కుర్రాళ్ళు వచ్చింది. అవును, అంటే సినిమా బాగుంటే చిన్న పెద్ద అన్నది ఏం లేదండి. మనం సినిమా కంప్లీట్ చేసి థియేటర్కి రిలీజ్ చేయగలిగి ఆ పీరియడ్లో దానికి ఒక మంచి స్లాట్ దొరికితే ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకే. అర్లీ దిస్ ఇయర్ సమంత గారిది ఒక మూవీ వచ్చింది కదా, శుభం. అది కూడా సక్సెస్. అవును, అది లిటిల్ ఆర్ట్స్కి కంపారబుల్ మూవీనే ఉండొచ్చు, ఇటు అటు ఉండొచ్చు. బట్ లిటిల్ ఆర్ట్స్ డిడ్ లాట్ మోర్ దెన్ దట్ మూవీ. ఎందుకంటే దిస్ స్లాట్ ఈస్ గుడ్. ఆ మూవీ కూడా బాగుంది, కానీ ఇట్ ఆల్సో మేడ్ గుడ్ మనీ, బట్ కంపారబుల్గా అంత కాదు. సో ఇట్స్ టైమ్ అండ్ సినిమా సక్సెస్కి టైం కూడా కలిసి రావాలంటారు సార్. ఖచ్చితంగా స్లాట్ టైం కరెక్ట్ 100%. అంటే మీరు చిన్న సినిమాలు అంటే లిటిల్ ఆర్ట్స్ ఇస్ గ్రేట్ మూవీ. నేనేమి దాని కంటెంట్ తగ్గించట్లేదు. అవునవును, ఇది సక్సెస్ఫుల్, అది సక్సెస్ఫుల్, బట్ దాని రెవెన్యూస్ ఆర్ లెస్ దాన్ ద అదర్. దట్ కమ్స్ బై ద టైమింగ్. అంటే మీరు చిన్న సినిమాలు చేశారు, పెద్ద సినిమాలు చేశారు సార్. అసలు మీకు ఏది కంఫర్ట్ అనుకుంటున్నారు సార్? అంటే వాట్ ఈస్ ద సేఫ్ అనుకుంటున్నారు? అన్డౌటెడ్గా పెద్ద సినిమా ఇస్ సేఫ్. చిన్న సినిమాలు ఇస్ ఆన్ యువర్ లక్, అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఓకే. కానీ పెద్ద సినిమా, ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ అయిందంటే మీరు పెట్టిన డబ్బులు బ్రేక్ ఈవెన్ అయితే ఆ సినిమా సక్సెస్ కిందనే లెక్క. అదే అంటే అదొక ఒక జాక్పాట్ లాంటిది, ఒక జూదం లాంటిది సార్ సినిమా అనేది. మీరు పెట్టిన డబ్బులు మీకు వస్తే సక్సెస్ అంటున్నారు, కానీ ఒక చిన్న సినిమా పెట్టిన డబ్బులకి ఒక 4 times 5 times చేస్తే పెద్ద సినిమా అంత చేయకపోవచ్చు కదా సార్. బిజినెస్ మ్యాథ్ మాట్లాడితే పెద్ద సినిమానే డబ్బులు వస్తాయి. ఓకే. అంటే చిన్న సినిమా రిస్క్ అంటారు. జూదం అంటే మీరు రియల్గా బెట్ చేయాలంటే అంటే నాట్ లీగల్ బెట్టింగ్ కాదు. ఇఫ్ యు ఆర్ బెట్టింగ్ ఆన్ యువర్ మనీ త్రూ ఎ లీగల్ మెథడ్స్, there's lots of avenues to make money in stock market. There's lot you could do in real estate, you can lot do in commodity. అలా there's risk and rewardగా చాలా బిజినెస్లు ఉన్నాయి. సినిమాలో చేయనక్కర్లేదు. సినిమా ఈజ్ కంప్లీట్లీ ప్యాషన్ డ్రివెన్ ఇండస్ట్రీ. సో ఇక్కడ మీరు ఒక సక్సెస్ ఇచ్చినా యూ గెట్ నేమ్, ఫేమ్ అండ్ మనీ. ఓకే. వాటిలో యూ ఓన్లీ అండ్ మనీ. సో అంటే మనీ పర్స్పెక్టివ్లో మీరు థింక్ చేస్తారు. మీరు ఏది అంటే మీరు ఒక డిఫరెంట్ సెక్టర్, సాఫ్ట్వేర్, ఎన్ఆర్ఐ, అంటే మీరు సినిమా రంగంలోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే సినిమా అంటే ప్యాషనా, లేకపోతే 100% ప్యాషన్, ఇప్పుడు బిజినెస్. అంటే దీన్ని ఒక బిజినెస్ యాంగిల్లో చూస్తారా? ప్యాషన్ అంటే ఒక మంచి సినిమా ఆడియన్స్కి అందించాలి అనే మోటో ఉంటుందా, లేకపోతే సినిమా ఇస్ ఎ బిజినెస్, యువర్ బిజినెస్ ఇస్ టు డెలివర్ గుడ్ మూవీస్. ఓకే. ఓకే, సూపర్. కానీ మీరు ఎక్కువగా అంటే జనరల్గా బయట ఉండే, అంటే నా ఒపీనియన్ కాదు, బయట అంటే కాంబినేషన్ సెట్ చేసుకునే సినిమాలు ఎక్కువ చేస్తుంటారు విష్ణుప్రసాద్ గారు అనే ఒక చిన్న గాసిపో రూమరో ఒక వార్త అయితే ఉంది సార్. ఫస్ట్ పర్సన్ టు సే ఐ డోంట్ డూ మ్యాచ్ మేకింగ్ అన్నది నేనే ఫస్ట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ మ్యాచ్ మేకింగ్. వి నీడ్ టు నో, అంటే మనం ఏం చేస్తున్నాం సినిమాకి అన్నది ఇంపార్టెంట్. మీరు చెప్పిన స్లో డౌన్కి రీజన్ అది. అంటే అవి మధ్యలో మీరు ప్రొడక్షన్లో ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్లో చాలా రకాల మనుషులను చూశారు, చాలా రకాలుగా అంటే మీ ప్రొడక్షన్లో కొన్ని జరిగినాయి అని కూడా బయట రకరకాలుగా వార్తలు కూడా వచ్చినాయి సార్. అంటే కొంతమంది మిస్యూజ్ చేయటం కానీ ఆ డబ్బుని, సో మ్యాక్సిమం అయింది. మీరు ఇచ్చిన ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోవటం కానీ. అంటే మీకు చెప్పినా కానీ నెక్సెస్ అన్నది దే ఎక్స్ప్లాయిటెడ్ ద కోర్. అంటే లిటరలీ సీన్ పీపుల్ ఈ హఫ్తా వసూలు చేస్తారు కదా, అలా
మా ప్రతి సెట్లోకి వెళ్ళి వసూలు చేసిన మేనేజర్లు ఉన్నారు. అంటే ఇట్స్ ఓన్లీ అంటే మీకు గవర్నమెంట్ మనీ పనికి ఆహార పథకం అన్నట్టు స్పెండ్ చేస్తారు కదా, అలా ఓకే. సినిమాల మీదకి అలా మనీని మూవ్ చేసి డిస్ట్రిబ్యూట్ అయ్యి అలా దిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్కాండల్స్ ఇన్ ద సిస్టమ్. సో ఇలా జరుగుతుందని మీకు ఎప్పుడు తెలిసింది సార్? ఏ సినిమా దగ్గర మీకు? అంటే సినిమాలో వేస్టేజ్ ఉందని తెలుసు, బట్ ఎంత అన్నది తెలియదు. సడన్గా నేను వచ్చి చూసేసరికి ఒక 3-4 స్టేల్ ప్రాజెక్ట్స్, మిగతా ప్రాజెక్ట్స్ అన్నీ అనుకున్న ఖర్చు వేరు. అంటే ఇప్పుడు మిరాయి అనుకున్న దానికన్నా ఎక్కువ అయింది, బట్ ఎందుకు అయింది దానికి ఒక రీజనింగ్ ఉంది, బట్ క్వాలిటీ దానికి ఒక క్వాలిటీ ఉంది, వాల్యూ ఉంది. అలా కాకుండా క్వాలిటీకి సంబంధం లేకుండా స్పెండ్ చేయడము అవన్నీ 23-24లో ఇప్పుడు అంతా సెట్ అయిపోయిందా సార్? ప్రొడక్షన్లో అంతా సిస్టమేటిక్గా మీరు ఏదైతే ఆ అనుకున్నారో? బెంచ్ మార్క్ కంపేర్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్ అయింది. అంత సెట్ అనేది ఎప్పటికీ ఉండదు. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి సార్, రకరకాల మీరు అన్నట్టు మనుషులను చూసారు. ఇవన్నీ చూసినప్పుడు ఎందుకు మనకి ఈ ఫీల్డ్లు మధ్యలో డ్రాప్ అవుదామని ఎప్పుడైనా అనిపించిందా సార్? అంటే ఇక్కడ అన్ఆర్గనైజ్డ్గా ఉంది, ఎక్కడ అనవసరంగా మనీ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది, దాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తుంటారు సార్, ఎక్కడ జరుగుతుందో మీకు తెలియదు ఆ తప్పు. సో ఎక్కడ వేస్ట్ అవుతుందో తెలియదు, కానీ అది ఐడెంటిఫై చేసేసరికి మన చేతిలో మన చేయి దాటిపోతుంది. సో ఎప్పుడైనా అనిపించిందా సార్ డిసప్పాయింట్? ప్యాషన్ మీద వచ్చిన బిజినెస్ అండి, సో అంత ఈజీగా పోదు. మీరు పోరు, బట్ ఏంటంటే ఒక ఆలోచన ఎందుకు అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ రంగానికి సినిమా రంగానికి మీ యాంగిల్లో అసలు ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్ అసలు? అది వేరే బిజినెస్, ఇది వేరే బిజినెస్. బట్ ఏంటంటే ఆర్గనైజింగ్ విషయంలో కానీ సినిమాలో you'll have hundreds times of complexity from a software. అంటే అక్కడ కూడా కాంప్లెక్సిటీస్ ఉంటుంది, దానిలో ఉన్నది మచ్ లెస్సర్ కంపేర్ టు మేకింగ్ అ ఫిలిం. ఇక్కడ యూ నీడ్ టు హ్యావ్ లాడ్ ఆఫ్ ప్యాషనేట్ పీపుల్ టు కమ్ టుగెదర్ టు డెలివర్ ఎ ప్రోడక్ట్ అనమాట. అక్కడ ఫ్యూ ఉంటే చాలు, ద రెస్ట్ ఈజ్ ఎ అంటే యూ కెన్ మేనేజ్ త్రూ ఎ ప్రాసెస్. ఓకే. సో డెఫినెట్గా దిస్ ఇస్ ఎ కాంప్లెక్స్ వర్క్. ఓకే. అంటే మిగతా బ్యానర్లతో పోల్చుకుంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనేది నెంబర్ ఆఫ్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ అంటే ఏంటి సార్? అంటే మీరు ఇంతగా అగ్రెసివ్గా చేయాలంటానికి మెయిన్ అంటే రీజన్ ఏంటి సార్ అసలు? అంటే ఇన్ని సినిమాలు ప్రొడ్యూస్ అది చేయడానికి? కరెక్ట్ కాదండి. నేను లాస్ట్ 3 yearsలో ఐ థింక్ మైత్రి, సితారా అండ్ పిఎంఎఫ్ ముగ్గురం we're doing multiple at a time. ఇప్పుడు మీకు అంటే ఒక 4-5 ప్రొడక్షన్ హౌసెస్. KVN ఇన్ కర్ణాటక ఈజ్ కమింగ్ ఇన్ ఎ సిమిలర్ మోడల్, అంటే డూయింగ్ మెనీ అట్ ఎ టైమ్. అంటే తను ఇంకా మౌంట్ చేయలేదు, బట్ మౌంట్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన దాంట్లో అట్లీస్ట్ తెలుగులో విసి 3 productions. మీరు ఏదైతే ప్రక్షాళన చేయాలనుకున్నారో తీసుకున్న నిర్ణయాలు ఏంటి సార్ అసలు? ఫస్ట్ గ్రాంటెడ్ కరప్షన్ని తీసేయడం, ఇది ఇంతే అన్నది లేదు. యూ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్. అది ఇంతకుముందు కూడా జరిగేది, అది ప్రొడ్యూసర్ సెట్ మీద ఉంటే జరుగుతుంది అన్నది. దాన్ని వీఆర్ ట్రైంగ్ టు ఫిక్స్ ఇట్. అంటే ప్రొడ్యూసర్ సెట్ మీద లేకున్నా వీ షుడ్ ఎంపవర్ ద టీమ్స్ టు క్వశ్చన్ అండ్ బీ అకౌంటబుల్. ఇంకోటి ప్రొఫెషనల్ కొల్యూడింగ్ అని ఉంటుంది. సో ప్రొఫెషనల్గా ఎవ్రీ వన్ హస్ టు లుక్ అట్ ఆర్గనైజేషన్ ఫస్ట్, డోంట్ హెజిటేట్ టు క్వశ్చన్. ఆ రెండు కరెక్ట్గా తీసుకొచ్చే కల్చర్లో యూఆర్ గుడ్. సరే, ఈ వేస్టేజ్ ఖర్చు విషయంలో కావచ్చు, నెక్స్ట్ మన ఇండస్ట్రీ స్ట్రైక్ విషయంలో కావచ్చు, అంటే విశ్వప్రసాద్ గారు ఒక వాయిస్ అనేది రేజ్ చేస్తున్నారు. ఏంటంటే మీరు పర్టికులర్గా అంటే మీరు ఒక్కరే రేజ్ చేయడానికి రీజన్ అంటే మన స్ట్రైక్ విషయంలో కూడా కొంతమంది విశ్వప్రసాద్ గారు మమ్మల్ని ఇలా అన్నారు అని వాళ్ళ మనోభావాలు దెబ్బతిని మేము ఆయన షూటింగ్ కూడా వెళ్ళమని ఏదో ఒక చిన్న నోట్ పంపించారు. సార్ అది నేను చెప్పేది వెరీ సింపుల్ అండి. నా వ్యాపారం నా ఇష్టం, నేను ఎవరిని హైర్ చేసుకోవాలన్న దానికి నా రైట్ నాకు ఉంది. నేను ఎంత ఇవ్వాలా అన్నది అటు అబైడ్ బై ద లోకల్ లా, నాట్ అబైడ్ బై ఎ థర్డ్ పార్టీ డిక్టేటెడ్ రూల్స్. ఇదే నేను చెప్పేది. అది ఈ రోజుకు నేను ఐఎమ్ ఆన్ ద సేమ్ స్టాండ్. ఓకే. సో దాంట్లో గ్యాప్ ఏం లేదు.
నేను ఐ ఆల్వేస్ పెయిడ్ పీపుల్ ఆఫ్ వాట్ వీ ఎంగేజ్డ్ దిస్ నాట్ ఏ వి పే రీజనబుల్. అంటే నేను ఎక్స్ట్రాడినరీ పే మాస్టర్ అని చెప్పాను కానీ వేర్ అబౌవ్ ద మార్కెట్. ఏం సార్ ఇప్పుడు అంతా సెట్ అయిందా? ఆ స్ట్రైక్ ఇప్పుడు కాల్ ఆఫ్ అయింది, దానికి సమస్య అంటే గవర్నమెంట్ సీఎం తెలంగాణ గవర్నమెంట్ చొరవ తీసుకొని స్ట్రైక్ని అంటే సీఎం గారు పర్టికులర్గా ఆయన ఇన్వాల్వ్ అయ్యి స్ట్రైక్ కాల్ ఆఫ్ చేశారు కదా, అంటే ఆయన నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లభించింది సార్? సీఎం గారు ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే అది ఇన్ టైమ్ సెటిల్ అయింది. ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పినారు, అంటే అది అంటే ఇఫ్ దెర్ ఆర్ బ్యాడ్ ప్రాక్టీసెస్ దే హ్యావ్ టు గో అవే అంటిల్, అంటే అది ఒక రేంజ్కి బియాండ్ వెళ్తే డెఫినెట్గా ఆ ప్రాక్టీస్ కెనాట్ గో అవుట్ సైడ్ ద లా. అంటే మనకు చాలా ఆచారాలు ఉంటాయి, అది లీగలా ఇల్లీగలా అన్నది ఎవరు చూడరు. బట్ ఆ ఆచారం చాలామందికి ఇంపాక్ట్ అవుతే ఆటోమేటిక్గా లీగల్ సిస్టమ్ వచ్చి దాన్ని ఎరాడికేట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా లా అప్లై చేస్తే ఇవన్నీ నిలబడవు, ఆ రూల్స్, ఆ యూనియన్స్. అంటే యూనియన్స్ ఆర్ నాట్ టు డిక్టేట్ ఎనీ రూల్స్ ఆన్ హౌ ఐ హ్యావ్ టు హైర్. యూనియన్స్ కెన్ ప్రొటెక్ట్ దేర్ మెంబర్స్. వెల్ఫేర్ ఉండొచ్చు, వాళ్ళకి ఏమన్నా అన్రీజనబుల్గా ఎవరైనా వాడుకుంటే దాని మీద కలెక్టివ్గా వచ్చి రిప్రజెంట్ చేయొచ్చు, కానీ దే కెనాట్ డిసైడ్ అంటే వాట్ షుడ్ బి ద రేట్, హూమ్ షుడ్ ఐ హైర్ అన్నది. హైరింగ్ ఈజ్ మై ఫ్రీడమ్, ఎంప్లాయ్ ఈజ్ హిస్ ఫ్రీడమ్, నాకు ఎవరికి పని చేయాలి అన్నది. థర్డ్ పార్టీ కెనాట్ హ్యావ్ ఎ కంట్రోల్. ఇలా సార్ సినిమాలు ఒక సాఫ్ట్వేర్, ఈ రెండు రంగాలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీ టైం కానీ? చాలామంది చాలా బిజినెస్లు చేసుకుంటారు కదా సినిమాతో పాటు, నాది అలానే. అంటే వాళ్ళు అప్పుడొక సినిమా చేయటం వేరు, మీరు అగ్రెసివ్గా కంటిన్యూస్ ప్రొడక్షన్లో మినిమం ఒక 10 సినిమాలు ఎప్పుడు ప్రొడక్షన్లో ఉంటాయి మీ, అంటే దానికి టైం స్పెండ్ చేయడం కానీ ఇటు సాఫ్ట్వేర్ కానీ ఇటు సినిమా రంగం కానీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారని టైం అది? అంటే ఎనీ కంపెనీ సైజ్ బట్టి టీం ఉంటుంది, టీమ్ స్ట్రెంత్ మీద కంపెనీ అన్నారు. అంటే మొన్న ఒక కామెంట్ చేశారు సార్, అంటే మన సినిమా ఇండస్ట్రీలో కార్మికులకు సాఫ్ట్వేర్ వాళ్ళకంటే ఎక్కువ ఇస్తున్నాం శాలరీస్ అని ఒక కామెంట్ వచ్చింది సార్. జనరల్గా యాక్చువల్గా సాఫ్ట్వేర్ రంగం ఎలా ఉంది సార్ ఇప్పుడు? సినిమా వరకు తీసుకుంటే అబౌవ్ ద లైన్, బిలో ద లైన్ అంటారు. ఆల్ హై పెయిడ్ స్కిల్ అండ్ స్కిల్ అండ్ అంటే టాప్ పెయిడ్ ఆర్టిస్ట్, టాప్ పెయిడ్ టెక్నీషియన్స్ ఆర్ అబౌవ్ ద లైన్. ఎవ్రీ వన్ ఎల్స్ కమింగ్ బిలో ద లైన్. దీనిలో కూడా దెల్ బి లాట్ ఆఫ్ టెక్నీషియన్స్, దెల్ బి సమ్ ఆర్టిస్ట్, అంటే డైలీ వేజ్ ఆర్టిస్ట్ ఉండొచ్చు, టెక్నీషియన్స్ ఉంటారు, దెన్ వేరియస్ క్రాఫ్ట్ వర్కర్స్ ఉంటారు, నాన్ క్రాఫ్ట్ రిలేటెడ్ వర్కర్స్ ఉంటారు, వెండర్స్ ఉంటారు. అంతా బిలో ద లైన్లో ఉన్న పీపుల్ యావరేజ్ తీసుకుంటే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యావరేజ్ శాలరీ తీసుకుంటే బోత్ ఆర్ సేమ్. ఓకే, ఇక్కడ 3 lakhs నుంచి టిపికల్గా ఐటీ కంపెనీలో అంటే అబౌవ్ ద లైన్ తీసేస్తా, అంటే 1 crore 50 lakhs, 75 lakhs, 2 crores ఉన్న ఎంప్లాయీస్ కొంతమంది ఉంటారు. వాళ్ళని పక్కన పెడితే జనరల్గా 3 lakhs నుంచి 20 lakhs రేంజ్లో వీల్ హ్యావ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఇక్కడ కూడా డైలీ వేజ్ తీసుకొని దాన్ని మల్టిప్లై చేస్తే దేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్. అది 1500 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు డైలీ. అలా నేను స్టాండర్డ్గా పే అవుట్ చేసింది యావరేజ్ తీసుకుంటే, నేను సాఫ్ట్వేర్లో అరౌండ్ 7 to 8 lakhs per month per annum ఈజ్ మై యావరేజ్. ఓకే, ఇక్కడ అదే యావరేజ్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ అంటే మామూలుగా యూనియన్ వర్కర్ అన్నది ఎప్పుడు వస్తుందంటే మినిమం వేజ్ కండిషన్ వస్తుంది. మినిమం వేజ్ వచ్చి 9,000 to 12,400. అంటే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే 9,000 ప్లస్ ఉంటుంది. ఇండస్ట్రీ అంటే 12,400 ఉంటుంది. ఓకే, సో అంటే యాన్యువల్ శాలరీ తీసుకుంటే యూఆర్ టాకింగ్ అబౌట్ 1.5 lakh per annum. దిస్ శాలరీ ఇస్ వే అబౌవ్ మినిమం వేజ్, క్లోజర్ ఆర్ సిమిలర్ టు సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్లో 30% అడగారు అని అంటే కాంటెక్స్ట్ అది. ఓకే, సాఫ్ట్వేర్లో ఒక కంపెనీ రివిజన్ చేస్తే 8 to 10% చేస్తారు. ఆ 8 to 10లో ఒకరికి 30 రావచ్చు, ఒకరికి 1 రావచ్చు, ఇంకొకరికి 2 రావచ్చు. అంతేగాని ఫ్లాట్కి వెళ్ళి సాఫ్ట్వేర్లో కూడా
6 to 8% కన్నా ఏ కంపెనీ పెంచదు. మామూలుగా 3-4% కూడా పెంచవచ్చు అనమాట యాన్యువల్గా. సో ఏ ఇండస్ట్రీలో కూడా 30%, 20%, 15% అట్ ఎ టైం పెంచరు. సో ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ రంగంలో లే ఆఫ్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఏఐ టేక్ ఓవర్ చేసిందని ఒక అంటున్నారు సార్. అది అందులో నిజం ఉందా సార్? డెఫినెట్గా. ఇంతకుముందు సాఫ్ట్వేర్ వాళ్ళు వెళ్ళి వేరే జాబ్స్ని ఎలిమినేట్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు అకౌంటింగ్, రిక్రూటింగ్, హెచ్ఆర్, ఓకే, లేదంటే ఇన్వెంటరీ, మాన్యువల్ వర్క్ చేసేది. సిస్టమ్స్ వచ్చేసరికి ఆ జాబ్స్ వెళ్ళి వాళ్ళు బెటర్ జాబ్స్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు సాఫ్ట్వేర్లో చేసే డెవలప్మెంట్, టెస్ట్, ఆపరేషన్స్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ఇలాంటి జాబ్స్ ఏఐ వచ్చి ఇట్ విల్ రెడ్యూస్ దట్ వర్క్ అండ్ దీస్ పీపుల్ ఆర్, అంటే ఈ జాబ్స్లో ఉన్న వాళ్ళు దే హావ్ టు డే బెటర్ వర్క్. ఓకే, రెగ్యులర్ డెవలప్మెంట్ చేయడానికి ఉండదు. సో ఇంకా 1 or 2 years. అంటే 1 or 2 yearsలో ఇంకా మ్యాన్ పవర్ అంటే టైప్స్ ఆఫ్ జాబ్స్ చేంజ్ అయిపోతుంది. అంటే ఇంకా స్కిల్స్ పెంచుకోవాలంటారు సార్ వాళ్ళు. డిఫరెంట్ క్యాపబిలిటీ ఉండాలి. ఇంతకుముందు డే బుక్, లెడ్జర్ బుక్లో రాసి రిపీటెడ్గా రాసేవాళ్ళు సిస్టంలో ఒకసారి ఎంటర్ చేస్తే అన్నీ ప్రిపేర్ అయిపోతాయి. సో ఆ పని పోయి వాళ్ళు సిస్టమ్ని ఎలా వాడాలన్న అలవాటు చేసుకున్నారు. అలా ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు దే హావ్ టు అడాప్ట్ టు ఏఐ. ఏఐలో చాలా జాబ్స్ వస్తాయి. ఓకే. సో మీరు సాఫ్ట్వేర్తో పాటు రీసెంట్గా ఎలక్ట్రికల్ బైక్ సంబంధించింది కూడా ఒకటి చేయబోతున్నారని తెలిసింది, అందులో సార్. అంటే మొబిలిటీ యాజ్ ఎ సబ్స్క్రిప్షన్ సర్వీస్ అని వి స్టార్టెడ్ దిస్ మాస్ అని. ఓకే, దీనిలో ఎలక్ట్రిక్ బైక్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. సో దీనిలో అంటే ఇట్స్ మచ్ లార్జర్ ఎకో సిస్టమ్ మేము డెవలప్ చేస్తున్నది. సో దానిలో వి డిజైన్ అండ్ బిల్డ్ గ్రౌండ్ అప్ ఎలక్ట్రిక్ బైక్ అంటే బిగ్ ఇండస్ట్రీ సార్, అది కూడా సపరేట్గా. అంటే వీఆర్ టార్గెటింగ్ టు బి వెరీ లార్జ్ ఎకో సిస్టమ్. అంటే ఒక 1 million to 25 million సబ్స్క్రైబర్స్తో వీ వాంట్ టు రన్ దిస్ మొబిలిటీ సిస్టమ్. ఓకే. ఏం సార్ రాజా సాబ్ ఎక్కడి వరకు వచ్చింది సార్? రాజా సాబ్ వెయిటింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ రాజా అంతా. సాబ్ మోస్ట్లీ బై mid-October షూటింగ్ అయిపోతుంది. అంటే పాటలు పెండింగ్ ఉన్నాయి. పాటలు వీఆర్ ఫిల్మింగ్ ఇన్ నెక్స్ట్ 3-4 weeks. విఎఫ్ఎక్స్ వర్క్ మేబీ ఎండ్ ఆఫ్ అక్టోబర్, mid-Novemberకి అయిపోతుంది. December 5th అనుకున్నాం రిలీజ్, బట్ నౌ వీఆర్ మూవింగ్ టు January ఫస్ట్ సీజన్. అంటే నాట్ వర్క్ కాలేదని కాదు. మొన్న టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. అంటే ఆ రోజు నుంచి మొత్తం అంటే వర్క్ క్వాలిటీ చాలా మంచి క్వాలిటీతో అవుట్పుట్ ఆ టీజర్ అయింటూ చూపించారు. గ్రాఫిక్స్ అనేవి కానీ విఎఫ్ఎక్స్ మీ సొంత కంపెనీ చేస్తుందా సార్ ఇప్పుడు? అది మిరా అయితే మొత్తం సార్. కొంతమంది యుఎస్, కెనడా నుంచి ఎక్స్పర్ట్స్ పెట్టుకొని చేసాం. రాజాసాబ్లో కొన్ని పోర్షన్స్ అవుట్ సైడ్ స్టూడియోస్ చేసింది. దెన్ మా దగ్గర కూడా చాలా, అంటే ఒక 70% మేము చేస్తే 30% బయటకు వెళ్ళింది. డిఫరెన్స్ ఏమంటే రాజాసాబ్ ఇది మిరా ఇస్ విజువల్ గ్రాండియర్ విత్ సూపర్ హీరో స్టోరీ. అది విజువల్ గ్రాండియర్ విత్ లాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ విత్ సూపర్ స్టార్ స్టోరీ. సో ఏం సార్ ప్రభాస్ గారిని ఎలా కనిపించబోతున్నారు ఆ సినిమాలో? ఆయన క్యారెక్టరైజేషన్ అంటే జనాలంతా వెయిటింగ్, ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ. ఇస్ ఫస్ట్ టైం ఒక హారర్ థ్రిల్లర్ చేయబోతున్నారు ఆయన. అంటే హారర్ థ్రిల్లర్ అనేది ఇట్స్ స్మాలర్ థింగ్. అంటే చాలా సర్ప్రైజులు ఉన్నాయి ప్రభాస్ గారి రీసెంట్ టైంలో అని, అంటే అదర్ దాన్ రాధేశ్యామ్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ యాక్షన్ బేస్డ్ మూవీ. దీనిలో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ విత్ యాక్షన్ అండ్ విజువల్ గ్రాండియర్. అండ్ సార్ ప్రభాస్ గారిని ఎలా చూపించబోతున్నారు అందులో? టీజర్ చూసినారు కదా? అవునండి, సూపర్ టీజర్. సూన్ ట్రైలర్ కూడా ఉంటుంది 1 monthలో. సో సాధారణంగా బడ్జెట్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ ఏంటంటే హీరోల రెమ్యునేషన్ వీటి ఒక చిన్న కంప్లైంట్ ఉంది సార్. కానీ డిమాండ్ అండ్ సప్లై అంటే హీరోలకు ఆ మార్కెట్ ఉంటేనే ప్రొడ్యూసర్లు ఆ రెమ్యునేషన్ ఇస్తారనేది మీరు కూడా అదే ఫాలో అవుతుంటారా సార్? డెఫినెట్గా. లేకపోతే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక హీరో డేట్స్ తీసుకొని ఒక సినిమా మీది అండర్ ప్రొడక్షన్లో ఉంటుంది సార్. కానీ ఈ లోపు ఆ హీరో 2 సినిమాలు 3 సినిమాలు వచ్చి ఆ సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో దాని ఇంపాక్ట్ ఈ సినిమా మీద పడుతుంది. సో అప్పుడు ఆ మార్కెట్, ఆ బడ్జెట్, అప్పుడు ఆ క్యాలిక్యులేషన్స్ అనేవి మొదలవుతుంటాయి సార్. అంటే అదర్ వే కూడా అవ్వచ్చు కదా. ఆ 2 సక్సెస్ అయితే 100% ఇంకా పెరుగుతుంది. దట్స్ బిజినెస్. ఓకే.
అంటే హీరోల రెమ్యునేషన్స్కి బడ్జెట్కి అయితే సంబంధం లేదు, బడ్జెట్ పెరగటానికి. అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఇన్కంప్లీట్. హీరో రెమ్యునరేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్. ఓకే, బడ్జెట్ ఈస్ డిరైవ్డ్ బేస్డ్ అంటే ఆ రెమ్యునేషన్ వల్లే బడ్జెట్ పెరుగుతుందనే కంప్లైంట్ కూడా ఉంటుంది కదా. అంటే మీకు మార్కెట్ని బట్టి బడ్జెట్ ఉంటుంది. సినిమా ₹1 చేయొచ్చు, 100 కోట్ల చేయొచ్చు. మీకు మార్కెట్ ఉందంటే 100 కోట్లు పెడతారు, మార్కెట్ లేదంటే ₹1 చేస్తారు. అదే డిఫరెన్స్ చిన్న సినిమాకు పెద్ద సినిమాకు. ఓకే, ఏంటి సార్ ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఏదైతే చేశారో అప్లై చేస్తున్నారు సార్, ఇప్పుడు మీ ప్రొడక్షన్లో అప్లై చేసి చేస్తున్న ఫస్ట్ సినిమా మిరాయి అనుకోవచ్చా? ఆ మిస్టేక్స్ కట్ చేసి చాలా సినిమాల్లో అప్లై చేస్తున్నాము. ఫస్ట్ రిలీజ్ అవుతున్న మూవీ మిరాయి. అంటే ఫర్దర్గా ప్రొడక్షన్ చేసే సినిమాలు అన్నింటిలో కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకునే చేస్తారు. ఫర్దర్గా ఏం చేసినా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఒక కాంట్రాక్ట్ సైన్ చేయాలంటే చూసి సైన్ చేయాలా, అది చూడకుండా దాన్ని అంటే అది అవగాహన లేకపోవడమో అలా చేయడం వల్ల మన వేళ నాకు 40 కోట్లు పోయింది. ఓకే, ఇట్స్ నథింగ్ టు డూ విత్ మేకింగ్. అంటే అది మేకింగ్ బాగుంది, సినిమా బాగుంది, అన్నీ బాగుంది, బట్ ప్యూర్గా బ్లైండ్గా ఒక రాంగ్ పర్సన్కి కాంట్రాక్ట్ వితౌట్ అంటే కాంట్రాక్ట్ని కరెక్ట్గా చెక్ చేయకుండా చేయడం వల్ల దానిలో పోయింది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్. ఇన్ టైం మార్కెట్ చేయకపోవడము, ముందే దాన్ని అనాలిసిస్ చేసి ఓటీటీతో మాట్లాడుకోకపోవడము, అలా కర్నూలు జాబ్ 100 కారణాలు అన్నట్టు నాకు 100 కోట్లు పోవడానికి 100 రీజన్స్ ఉన్నాయి. ఓకే, ఆ 100లో ఒక 90 ఫిక్స్ అయ్యి ఉండొచ్చు, ఓకే, ఇంకా 10 తెలుసుకోవాలా. ఆ 100 కోట్లు రాజాసాబ్తో వస్తాయి సార్ మీకు. మీరు ఏదైతే అనుకున్నారో మీ పైన 3 డిజిట్స్ రాజాసాబ్ ద్వారా రావాలని కోరుకుంటున్నాం సార్. ఏంటి సార్ ఇంకేంటి, ఏ సినిమాలు జరుగుతున్నాయి, ఎప్పుడు 100వ సినిమా ఎప్పుడు రీచ్ అవుతారని అనుకుంటున్నారు సార్? అంటే ఇంతకుముందు అయితే 28, 29 అనుకున్నాను, మేబీ ఒక 2-3 years పెరుగుతుంది. అంటే మీరు అనుకున్న ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమన్నా సార్, ఇలా ఈ సినిమా చేయాలి ఈ హీరోతో ఈ డైరెక్టర్తో అనుకో ఏమైనా పర్టికులర్గా అంటే ఒక బెంచ్ మార్క్ అంటే ఏమైనా పెట్టుకున్నారా? నేను చిరంజీవి గారితో సినిమా చేయాలనుకున్నాను, గుడ్ బ్యాడ్ రీజన్స్ అవ్వట్లేదు. అంటే మీరు చేయాలనుకున్నది ఆయన కూడా చాలా, బట్ స్టోరీ సెట్ కాలేదు. అంటే ఆయన కూడా ఒకసారి స్టేజ్ మీద చెప్పారు సార్ మీతో సినిమా చేస్తాను మీ ప్రొడ్యూసర్. ఆయన చాలా ఓపెన్గా విన్నారు, బట్ అన్ఫార్చునేట్గా సెట్ అవ్వలేదు. అంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ నేను హరిశంకర్తో ఒక సినిమా పిచ్ చేశాను, అది ఇన్ టైం స్టోరీ కంప్లీట్ అవ్వలేదు, నెరేషన్ అవ్వలేదు. 2-3 నేను వేరే మూవీస్ పిచ్ చేశాను, బట్ అది అంటే కంప్లీట్గా సెట్ అయ్యి కాంబినేషన్ సెట్ అవ్వడం అన్ని అవ్వలేదు ఆ స్టోరీకి. అంతలో ఆయన వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది పెద్ద హీరోల దగ్గర మీ అడ్వాన్సులు కూడా ఉండుంటాయి కదా సార్, ఎవరితో ప్లాన్ చేయబోతున్నారు సినిమాలు? ఇంకా అడ్వాన్స్కి సంబంధం లేదు, స్టోరీ అంటే సెట్ అయితే సినిమా స్టార్ట్ అవుతుంది. వాళ్ళ పైప్ లైన్ మన ఇది చాలా మంది హీరోస్ పర్సూ చేస్తున్నాం, కానీ సబ్జెక్టు కథ డైరెక్టర్ అడ్వాన్స్కి సంబంధం లేదు. ఒకసారి అడ్వాన్స్ లేకుండా సినిమా ముందుకు వెళ్తుంది, కొన్నిసార్లు అడ్వాన్స్ ఇచ్చింది మెనీ ఇయర్స్ అయినా అవ్వకపోవచ్చు. ఓకే, ఏంటి సార్ ఫైనల్గా మిరాయ్ సినిమా గురించి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి రావాలి, వాళ్ళకి ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతుంది? అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదా ఎక్స్పీరియన్స్, అదే ఎంటర్టైన్మెంటా లేదా ఎక్స్పీరియన్స్, ఒక కొత్త లోకం అంటే దిస్ ఈస్ కంప్లీట్లీ విజువల్ గ్రాండర్ ఎక్స్పీరియన్స్. మీకు రాజాసాబ్ చెప్పినప్పుడు ఎంటర్టైన్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ స్టార్ పవర్, ఇక్కడ సూపర్ యోధా విత్ ఎక్స్ట్రాడినరీ విజువల్ ఎక్స్పీరియన్స్ విత్ ఎ గుడ్ స్టోరీ. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీకు మిరాయి ద్వారా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.